మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ఈ దినమందు దేవుడు పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక ఉపమానం తెలుపుచున్నాడు. ఇదేమిటి అంటే 7 మార్లు మట్టుకు కాదు, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచు కోరిన యొక్క రాజును పోలి ఉన్నాడు. అతడు లెక్క చూచుకొని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అనగా 3,60,00,000 అచ్చి ఉన్న ఒకడు అతని వద్దకి తేబడెను. అప్పుడు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వారి భార్యను, పిల్లలను, వానికి కలిగినంత యావత్తును అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దెనారములు అచ్చి ఉన్న, అంటే 100 రూపాయలు అచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒక్కని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లింపమనెను. అందుకు వాని తోడిదాసు సాకిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లింతునని వాడిని వేడుకొనను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చినది చెల్లించే వరకు వానిని చెరసాల్లో వేయించను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కనికరించిన ప్రకారము నీవు నీ తోడి దాసుని కనికరింపవలని ఉండెను గదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చినదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వారిని అప్పగించును. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపవాలని నా పరలోక తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చెప్పుచున్నాడు. ఇక్కడ ఒక దాసుడు ఉన్నాడు. వారు ఏం చేశారంటే 3,60,00,000 అప్పు తీసుకున్నాడు యజమానుడి దగ్గర. ఆ యజమానుడు లెక్క చూచుకుంటున్నప్పుడు ఈ 3,60,00,000 చెల్లించవలసిన వాడు వచ్చాడు. వచ్చినప్పుడు ఏమైందంటే, నేను చెల్లించలేనని చెప్పి తను చెప్పగలనే యజమానుడు సరే చెల్లించలేవు కదా అని చెప్పి ఆ అప్పును మొత్తం కొట్టివేశాడు. కానీ ఈ యొక్క దాసుడు తన కింద ఉన్న వారికి అప్పు ఇచ్చాడు. 100 దినారములు ఇచ్చాడు. కానీ ఆ యజమానుడు క్షమించినట్లు ఈ దాసుడు తన అప్పు ఇచ్చిన వారిని క్షమించలా. వారిని గొంతు పట్టుకొని, నువ్వు తీరుస్తావా తీర్చవా అని చెప్పి వాళ్ళ మీద కోపపడి వాడిని చెరసాల్లో వేయించాడు. ఇదంతా తన తోటి సహోదరులు దాసులు చూసి తన యజమానునికి చెప్పారు. ఆ యజమానుడు కోపపడి, ఒరే చెడ్డదాసుడా, నువ్వు అడిగినప్పుడు నేను క్షమించాను, మరి నిన్ను అడిగినప్పుడు నేను క్షమించదన్నాడు. అంటే మనము మన పాపములను, మనం చేసిన దోషములను, మనము చేసిన అతిక్రమములను ఒప్పుకొని దేవుని ఎదుట క్షమాపణ పొంది ఉన్నాం. కానీ మన పట్ల మన సహోదరులు కానీ, మన తల్లిదండ్రులు కానీ, లేదంటే మన యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా సరే, మన బంధుమిత్రులు అయినా సరే తప్పులు చేసి ఉంటారు, దోషములు చేసి ఉంటారు, అతిక్రమాలు చేసి ఉంటారు. మరి దేవుడు మన పాపం క్షమించినట్లుగా మనము కూడా మన సహోదరుల పాపం క్షమిస్తున్నామా? వారు చేసిన తప్పులు, మన పట్ల చేసిన విరోధమైన కార్యముల గురించి మనం క్షమిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు అలా క్షమింపని ఎడల మీ పాపములు కూడా ఆయన క్షమింపడు. కాబట్టి ఎవరైనా సరే మిమ్మల్ని హర్ట్ చేసినా లేదా గాయపరిచినా కానీ వారిని క్షమించండి. వారి కొరకు ప్రార్థన చేయండి. వారిని నిత్య రాజ్యంలోకి నడిపించండి. ఆమేన్.